సూర్యగఢ్ అనే రాజ్యం ఎప్పుడూ ధర్మపాలనలో ప్రసిద్ధి చెందింది. కాని కాలక్రమేణా అక్కడ అధర్మం పెరిగింది. కొత్త రాజు దుర్వ్యవహారంతో, అక్రమ పన్నులతో ప్రజలను పీడించసాగాడు. రాజ్యంలో అన్యాయం పెరిగినా ఎవరూ ధైర్యంగా మాట్లాడే స్థితిలో లేకపోయారు. అప్పటివరకు రాజు సామాజిక న్యాయాన్ని కాపాడే రాజగురు విశ్వనాథుని తన పరివారంతో రాజ్యంలో గౌరవంగా చూశాడు. కాని అధర్మం పెరిగిన తర్వాత విశ్వనాథుడు కూడా దీని సహించలేక రాజును హెచ్చరించాడు. మహారాజా, ధర్మాన్ని కాపాడని పాలన ఎప్పటికీ నిలబడదు. ఇది భగవంతుడి నియమం. రాజు ఈ మాటలకు కోపంతో విశ్వనాథుని రాజ్యం నుండి వెలివేశాడు. కాని గురువు తన ధర్మాన్ని వదిలిపెట్టలేదు. ఊరూరా తిరిగి ప్రజలకు ధర్మ బోధన అందించాడు. ఒకరోజు రాజ్యంలో ఓ యువకుడు ప్రత్యక్షమయ్యాడు. అతని ముఖం కాంతివంతంగా, ధైర్యంగా కనిపించేది. అతను ప్రజలను చైతన్యవంతం చేస్తూ, భయం మన శత్రువు, ధర్మం మన ఆయుధం. కలిసి నిలబడితే అన్యాయం పడిపోతుంది అని మంటల్లో నిప్పు వేసినట్టు ప్రజలలో ధైర్యాన్ని నింపాడు. ప్రజలు అతనితో కలిసి రాజభవనాన్ని చేరుకున్నారు. రాజు తన సైన్యంతో వారిని అడ్డుకోవాలని చూశాడు. కాని ప్రజల ఐక్యత ముందు రాజు ఓడిపోయాడు. అప్పుడు రాజగురు విశ్వనాథుడు ముందుకు వచ్చి రాజును హెచ్చరించాడు. ఇప్పటికైనా నీ తప్పును తెలుసుకో మహారాజా. లేని పక్షంలో ధర్మం స్వయంగా రూపుదిద్దుకుని నిన్ను దండిస్తుంది. రాజు తన తప్పును గ్రహించి ప్రజలకు క్షమాపణ చెప్పి ధర్మపాలనకు నడుంకట్టాడు. అయితే ఆ యువకుడు ఎక్కడా కనబడలేదు. అతని గూర్చి విచారిస్తే ఆయన స్వయంగా శ్రీహరి రూపం అని ప్రజలు గ్రహించారు. భగవంతుడు ధర్మాన్ని కాపాడేందుకు మరోసారి